నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బనగానపల్లిలో ఈబీసీ నేస్తం పథకం నిధులు విడుదల. పేదవారికి ప్రభుత్వం అండగా ఉండాలన్న ముఖ్యమంత్రి. టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చంద్రబాబు సమక్షంలో చేరిక. బీఆర్ఎస్ కు ఆరూరి షాక్. బీజేపీలో చేరికపై ఢిల్లీలో మంతనాలు. కల్వకుంట్ల కన్నారావుపై కేసు నమోదు. 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం. జమిలీ ఎన్నికలపై నివేదిక రాష్ట్రపతికి సమర్పించిన రామ్నాథ్ కోవింద్. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల 2వ జాబితాను విడుదల చేసింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు వైసీపీ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ కు సీఎం జగన్ 2024 ఎన్నికలకు టికెట్ ఇవ్వలేదు. ఆయన కాకుండా కర్నూలు మేయర్ బీవై రామయ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు. దీంతో వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ సంజీవ్ కుమార్ పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు కమిటీ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 7 నెలల పాటు విస్తృత స్థాయి చర్చలు పరిశోధనల అనంతరం కమిటీ 18,626 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, దానివల్ల కలిగే లాభాలు, ఎదురయ్యే సమస్యలు వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను సమర్పించారు. ఇక దీంట్లో కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, మాజీ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఉన్నత స్థాయి కమిటీని 2023 సెప్టెంబర్ 2న నియమించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కీలక సమాచారాన్ని వెల్లడించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్ఐబీ చీఫ్కు సమాచారం ఇచ్చానన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్లపై నిఘా పెట్టారని తెలిపారు. రాజకీయ నాయకులు, లాయర్ల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా వారి ఆర్థిక లావాదేవీలపై ప్రణీత్ రావు దెబ్బ కొట్టినట్లు విచారణలో తేలింది. అయితే ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా కేసును ఎంక్వైరీ చేసేందుకు ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రణీత్ రావుని కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, ప్రణీత్ విషయంలో ఎలాంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? ప్రణీత్ రావు అరెస్టు తర్వాత అనేక కీలక విషయాలు కూడా వెల్లోకి వచ్చాయి. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో కీలక సమాచారానికి సంబంధించిన విషయాలు కూడా ప్రణీత్ రావు పోలీసుల వాంగ్మూలం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ప్రణీత్ రావు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రతి అంశాన్ని కూడా ఎస్పీ స్థాయి అధికారితో పాటు మాజీ చీఫ్ ఎవరైతే ఎస్ఐటీ ఉన్నారో వారికి కూడా దీనికి సంబంధించిన సమాచారం కూడా అందించారని పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు, అంతేకాకుండా అధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఒప్పుకున్నారు. చాలా మంది కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు వాట్సాప్ పైన కూడా నిఘా పెట్టాను. వాట్సాప్ సంబంధించిన చాటింగ్ విషయాలను కూడా దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారని చెప్పి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ప్రణీత్ రావును కస్టడీలో తీస్తే మాత్రము ఇంకా చాలా సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మంది ఫోన్ ట్యాపరింగ్ కూడా చేశారు. ఫోన్ ట్యాపరింగ్ చేసిన నేపథ్యంలో ఇందులో చూస్తే దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. కాబట్టి వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన వాదనలు కూడా కొనసాగాలి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు దీనికి సంబంధించి కోర్టులో దీనిపైన వాదన తర్వాత ఎన్ని రోజులు కస్టడీ ఇస్తే మాత్రం వేచి రాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు కదా, అంటే ఆ ప్రజాప్రతినిధులు కానీ, అధికారుల కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా, అంటే వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? అయితే ప్రజెంట్ మాత్రం దీనికి సంబంధించి విషయం పైన పోలీసులు విచారణ కొనసాగుతుంది. చాలా రహస్యంగా ఈ విషయాలను చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఈ విషయాలను వెళ్ళి బయటకు వస్తే మాత్రము చాలా మంది కూడా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాలను మాత్రము చాలా గోప్యంగా ఉంచారు. ఎవరెవరు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు, అంతేకాకుండా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించి కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా దీనికి సంబంధించి మనకు తెలిసిన సమాచారం ఉంది. అయితే ఈ విషయాలను మాత్రము పూర్తిగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సేకరించిన దాని తర్వాత కూడా పూర్తిగా వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ధ్వంసం చేశారంటున్న నేపథ్యంలో సో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందా? ఎప్పటిలోపు విచారించవచ్చు? అయితే ఇందులో లాగర్ రూమ్ లోకి వెళ్లి హార్డ్ డిస్కులతో పాటు దీనికి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా పోలీసులు ప్రణీత్ రావును ప్రశ్నించగా అప్పటి సంబంధించిన మాజీ ఐపీఎస్ అధికారి పూర్తిగా ఆధారాలను కూడా ధ్వంసం చేయాలని చెప్పి కూడా తనకు సమాచారం ఇచ్చిన వెంటనే ధ్వంసం చేశారని చెప్పి కూడా చాలా క్లియర్ గా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని ఆధారంగానే దీనికి సంబంధించి ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను కూడా విచారించే అవకాశం ఉంటుంది. అది ఇందులో ప్రమేయం ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.
గ్రూప్ 1లో 3 సార్లు మూల్యాంకనం జరిగిందని ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఆధారాలు పరిశీలించాకే హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. డబ్బుల వాటాల కోసం 3 సార్లు మూల్యాంకనం జరిగిందని తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నేను హైకోర్టు తీర్పులో గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్ మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. దీనికి ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. టీడీపీ బీజేపీ పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ అయితే మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వై నాట్ 175 టార్గెట్తో ఇప్పటికే ప్రజలకు వెళ్లిన వైసీపీ అదే స్పీడ్తో ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో వైసీపీ స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న కడప జిల్లా ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా ఫైనల్ లిస్టును స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును జగన్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలు పెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా 2-3 సభలు నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం ఆఖర్లో రోజుకు 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా జగన్ ప్రచారం షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాడు నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైసీపీ అధినేత అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా స్పీచ్ను తయారు చేసుకుంటున్నారట. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశామనేది జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల కోసం సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఘనంగా జరిగాయి. పార్టీ ఆవిర్భావం సందర్భంగా పతాకాన్ని ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేద ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపేందుకు జనసేన పార్టీ ఆవిర్భవించిందన్న దుర్గేష్ సైకో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. ముఖ్యంగా పేదవాడి కంట కన్నీరు తుడవడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఎవరైతే కష్టంలో ఉన్నారో అది రైతు కానివ్వండి, మహిళ కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, యువజనులు కానివ్వండి, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా బయటకు వచ్చి మొట్టమొదటిగా తన జోబులో డబ్బు ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో దాంతోపాటు ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా శూన్యం చేసేసి ఏ రకంగానూ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధికి కానరానిటువంటి విధంగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అంటే మహాశక్తులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన దేశాన్ని మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి జనసేన పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఆదిపట్ల పిఎస్ పరిధిలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు తెలిపారు. కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఐపీసీ సెక్షన్లో 307, 447, 427, 436, 148, 149 కింద కేసులు నమోదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను తొలగించి హద్దు రాళ్లను పెట్టినట్లు చెప్పారు. 38 మందిలో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 35 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ ప్రజల వరప్రదాయనిగా అల్లూరి జిల్లా మన్యం మణిహారంగా విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. మోతుగూడెం ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రం కరెంటు కొరత తీర్చడమే కాదు, అన్నదాతలకు సాగునీరందిస్తూ వారి ముఖంలో చిరునవ్వులు చిందిస్తోంది. వెలుగు జిలుగులతో ఉత్తరాంధ్ర ప్రతిష్టను దేశం నలుమూలలా చాటుతూ 1 కాదు 2 కాదు 48 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకోసం మోతుగూడెం జల విద్యుత్పై ప్రత్యేక కథనం. జల విద్యుత్ ఉత్పత్తికి వరంగా మారింది సీలేరు ప్రాజెక్ట్. ఏపీలో కరెంటు కొరతను అధిగమించేందుకు ఈ నదిపై 4 విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. అనంతగిరి కొండల్లో పుట్టి మార్చ్ఖండ్ మీదుగా ప్రవహిస్తూ ఆంధ్ర, ఒడిశా సరిహద్దులను తాకుతూ 320 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది సీలేరు నది. అయితే సీలేరు ప్రవాహం ఎంతో వేగంగా ఉండడంతో ఈ నదిపై మార్చ్ఖండ్, ఎగువ సీలేరు, డొంకరాయ్, దిగువ సీలేరు ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. సీలేరు విద్యుత్ కేంద్రాలలో ఒకటైన మోతుగూడెం విద్యుత్ కేంద్రం థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ కరెంట్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. ఈ ప్రాజెక్టును 1976 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే ఈ విద్యుత్ కేంద్రంలోని 1-2 యూనిట్లను రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 1976లో నిర్మాణం చేయగా ఆ తర్వాత 1977, 78లో 3-4 యూనిట్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో BHEL సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు. ఈ 4 యూనిట్లలో 1 యూనిట్ నుంచి 115 మెగావాట్ల చొప్పున 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ నుంచి 4 ఫీడర్స్ ద్వారా ఏపీ పవర్ గ్రిడ్ కు, అక్కడి నుంచి 33 కేవీ, 11 కేవీ లైన్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రిడ్లకు విద్యుత్ సరఫరా అందుతుంది.
ఈ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలోనే అదనంగా 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 5-6 యూనిట్ల నిర్మాణానికి అప్పట్లోనే అన్ని టనల్ పనులు పూర్తి చేసి ఆపేశారు. మళ్లీ 48 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ 2 యూనిట్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించడంతో హైదరాబాద్ కు చెందిన షిరిడి సాయి ఇంజనీరింగ్ కంపెనీ సుమారు 430 కోట్ల వ్యయంతో టెండర్ను దక్కించుకొని పనులు ప్రారంభించింది. పొల్లూరు వద్ద ఈ 5-6 యూనిట్లకు సంబంధించి పెన్ స్టాక్ పైప్ లైన్ పనులు గత ఏడాది నుండి శరవేగంగా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అప్పట్లో ఈ 4 యూనిట్లకు పెన్ స్టాక్ పైప్ లైన్ నిర్మించిన పెన్ కంపెనీయే ప్రస్తుతం జరుగుతున్న 5-6 యూనిట్ల పనులను చేపడుతుంది. సీలేరు నది కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు, వ్యవసాయం రంగానికి తోడ్పడుతుంది. 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ పంటకు సాగునీరు అందిస్తోంది. సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు సీలేరు నది నుంచి ఏటా 10 టీఎంసీల నుంచి 27 టీఎంసీల వరకు సాగునీటిని అందిస్తున్నారు. సీలేరు కాంప్లెక్స్ పర్యటనలకు కూడా ఆకర్షిస్తుంది. అంతేకాదు చిత్రరంగానికి కూడా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.